अभी आप देख रहे हैं तेलंगाना समाचार। अस्सलाम वालेकुम नाजरीन। करीमनगर में मेयर यादगिरी सुनील राव ने मजलिस कायदीन और मजलिसी कारपोरेटर्स के साथ ईदगाह सालेनगर और ईदगाह चिंतागुंडे का दौरा किया। इस मौके पर सदर मजलिस टाउन सैयद गुलाम अहमद हुसैन और साबिक़ा डिप्टी मेयर मोहम्मद अब्बास अमी के अलावा मजलिसी कारपोरेटर मौजूद थे। इस मौके पर मेयर ने बल्दिया की जानिब से इंतजाम का जायज़ा लिया गया और महकमे बल्दिया के आला अहदेदारों से तफसीलात तलब की। वाज़ेह रहे कि मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से ईद उल अज़हा के ज़मन में गुज़िश्ता दिनों आला अहदेदारों और मेयर साहब से कामयाब नुमाइंदगी की थी। इस मौके पर मेयर भाई सुनील राव ने कहा, तमाम मज़हब के ईद व त्योहारों को महकमे बल्दिया की जानिब से बेहतर इंतज़ाम किए जा रहे हैं। इस मौके पर बल्दिया के आला अहदेदार भी मौजूद थे। ఏదైతే కరీంనగర్లో ప్రాముఖ్యమైనటువంటి ఈద్గాలు సాలేనగర్ ఈద్గా కావచ్చు, చింతకుంటలోని ఈద్గా కావచ్చు, ఎస్ఆర్ఎస్పి డ్యామ్ వద్ద ఉన్నటువంటి ఈద్గా కావచ్చు, కరీంనగర్ నగర పురాతన ఈద్గా కావచ్చు, మరి అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 2 లక్షల రూపాయలతో నగరపాలక సంస్థ పక్షాన మరి నమాజ్ చేసుకోవడానికి సంబంధించి మరి అన్ని ఏర్పాట్లు కూడా మరి పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవడానికి నమాజు ప్రేయర్స్ ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. మేము నగరపాలక సంస్థ బాధ్యతగా ప్రతి కులానికి సంబంధించిన ప్రతి మతానికి సంబంధించిన పండుగలు, హిందువులకు సంబంధించి కానీ, క్రిస్టియన్కి సంబంధించి కానీ, ముస్లింలకు సంబంధించి కానీ, సిక్కులకు సంబంధించి కానీ, ఏ మతాలైనా అన్ని మతాలను గౌరవించాలనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ అన్ని మతాలకు రిప్రజెంటేషన్ చేస్తుంది. కాబట్టి ప్రతి పండుగ కూడా మా పార్టీలో వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ చిన్న లోటుపాటు లేకుండా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆ విధంగా దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మంచినీటి సౌకర్యం కావచ్చు, వజూ చేసుకోవడానికి సౌకర్యం, వాటర్ సౌకర్యం కావచ్చు, మరి అదేవిధంగా ఎండ బాగా ఉంది వాటికి కూలర్స్ కావాలనుకున్న కూలర్ సౌకర్యం కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు నగరపాలక సంస్థ కల్పిస్తుంది. కాబట్టి నేను నగరంలోని ముస్లిం సోదరు వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను, ప్రశాంతంగా మీకు ఆ సమయానికి వచ్చి మరి ఇక్కడ నమాజ్ చేసుకొని దాని తర్వాత మీ యథావిధి కార్యక్రమాలు కుర్బానీ కావచ్చు, మరి ఇతర కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మరి గొప్పగా ఘనంగా మరి బక్రీద్ పండుగను నిర్వహించుకోవాలని చెప్పేసి నేను అందరి పక్షాన కూడా కోరుతా ఉన్నాను.